నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎనిమిదో విడత జగనన్న తోడు పథకం కింద నిధులు మంజూరు. బటన్ నొక్కి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్. రానున్న ఎన్నికల్లో సైకో జగన్ను ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపు. వైసీపీ మూడో జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. పలువురు ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్పులు. 6 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు తమ ప్రభుత్వం అందిస్తోందని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని, రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశామని చెప్పారు. 4 నెలలలో గొప్ప అడుగులు పడ్డాయని, ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మహిళలే కావటం విశేషమన్నారు. జగనన్న తోడు ద్వారా 79.174% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి జరిగిందని చెప్పారు. ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం. ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళల్లో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, దాదాపుగా 80% మంది, అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వర్గాల వాళ్ళే వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. ఇలా అడుగులు పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది. ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అని అంటే, దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి 7% వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా 58,65,000 మందికి ఈ పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే, దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా 10,220 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 7%కు ఇచ్చే కార్యక్రమం చేస్తే, ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే, మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరపున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. ఎందుకు మనం మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే, కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. జగన్ సినిమా అయిపోయిందని, మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూర్పుగోదావరి జిల్లా అని రాష్ట్రంలో రాజకీయం మారిందనే దానికి ఈ తుని సభే సాక్ష్యమన్నారు. మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని, అహంకారం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. జగన్ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడుగుద్దులు గుద్దుతున్నాడని ఆరోపించారు. ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగు జాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించానన్నారు. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్ కి 5 కోట్ల మందికి జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. 91లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితుల్లో మనం అందరం అవస్థపడేవాళ్ళం. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళారు. ఇటీవల నాకు కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం. అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది. నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని, మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం, అడుగడుగున దౌర్జన్యాలు. ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. రాబోయే భవిష్యత్తు ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే. అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో 8 రకాల వస్తువుల్ని సౌక ధరకి ఇచ్చాం. పేదవాడు ఎక్కడన్నా భోజనం చేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను. 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. చంద్రన్న బీమా ఇచ్చాను, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. పెళ్లి కానుక ఇచ్చాం, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం, పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళ నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా అయితే నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానో, రేపు రాబోయే రోజుల్లో మనం సోలార్ విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ రోజు సోలార్ పంప్ సెట్లని 50,000 ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాధుడే బాధుడు. 50 రూపాయలు ఎంత తమ్ముడు? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ 200, 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? మీకు కోపం రావడం లేదా? ఇంకా అందులో కూడా కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ అంట. ఇప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? 25 ఏళ్ళు తాగుతానే ఉండాలంట.
ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తా ఉంటే దాన్ని విమర్శించాడు, కావాలని అపవాదులేశాడు. ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే. ఈరోజు ఉందా? రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. మళ్ళీ స్వర్ణ యుగీకారం చుట్టాలి, విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, ఆ రోజు చేసిన పనులకు ఈరోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ, పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితా ప్రకటించింది. మొత్తం 21 స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించగా ఇందులో 15 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 3వ జాబితా వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఈ మేరకు 21 మందితో 3వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ప్రస్తుతం 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో చర్చల అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్ఛార్జీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జీలే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ 3వ జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వారిని తప్పించి వేరొకరిని నియమించింది. విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఏలూరు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ను పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే కర్నూలు సిట్టింగ్ ఎంపీ సింగిరి సంజీవ్ కుమార్ను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. కాగా ఆయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇక తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ నుంచి తప్పించి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. సంస్కృతిని ప్రతిబింబించేది సంక్రాంతి పండుగ అని, ఇది పంటల పండుగ అని ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 3 రోజుల పండుగలో ఎన్నో అంశాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయన్నారు. శ్రీరాముని జీవితం గొప్ప ఆదర్శనమైందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు వేసిన రంగవల్లులు ఆకర్షణీయంగా నిలిచాయి. చిన్నారులతో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రాల అలంకరణలతో పాల్గొన్నారు. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దుల ఆటల నడుమ ముందస్తు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వచ్చిందంటే అందరికీ సంతోషమన్నారు. ఆరుగాలం పండించిన పంటలు చేతికి వచ్చి రైతులు, కూలీలు, అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. పశువులను పూజించడం, కొత్త అల్లుళ్లు, కోడి పందాలు, పిండి వంటలు, పెద్దలను స్మరించుకోవడం, యువతీ యువకుల ఆటపాటలు పండుగల్లో ఇమిడి ఉంటాయన్నారు. శ్రీరాముని చరిత్రను వినిపించారు. అయోధ్యలో రామాలయం పునః ప్రతిష్ఠ జరిగే ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు. అంటే మనము సిటీలో ఉన్నాం కాబట్టి పెద్దగా జరుపుకోవడం లేదు. పల్లెల్లో అయితే మొదటగా గుర్తుకొచ్చేది భోగి మంట వేసుకుంటాం. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తప్పకుండా ముగ్గులు వేయడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఎవరింటి దగ్గర పెద్ద ముగ్గు ఉంది అనేసి ఒకలాంటి పోటీతత్వం ఉంటుంది. బహుశా అది ఇంకా కొనసాగుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇక తర్వాత బాగా గుర్తుకొచ్చేది గొబ్బెమ్మలు. సంక్రాంతి పండుగ మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. దాని తర్వాత పంటల పండుగ మనకి చాలా ఉన్నాయి. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, హోలీ, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, దివాళీ. దిస్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ క్రాప్స్. సో ఈ పండుగ సందర్భంగా మరి రైతులు పండించిన ధాన్యం అంతా ఇళ్లకు చేరి రైతు కుటుంబాలు అన్నీ కూడా సంతోషంగా ఉండే పండుగ. ఇన్ని విశిష్టతలు కూర్చిన ఈ సంక్రాంతి సంబరాల్ని మరి సచివాలయ ఉద్యోగ సంఘం నిర్వహించడము అభినందనీయము.
వైసీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఈ 4 ఏళ్లలో చేసిన అప్పులు తక్కువేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మధ్యకాలంలో అప్పులు 22% పెరిగితే ఈ 4.5 కాలంలో పెరిగిన అప్పులు 12% మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6% ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 16.7% రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018 నుంచి 19 చంద్రబాబు నాయుడు పాలనలో 5.3% నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44,86,000 పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు. కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు. ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల కోట్లు, 18 కోట్లు, 37 లక్షలు రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? నెక్స్ట్ రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టర్. యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు, అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి, మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. ఒకవైపు ఏమో 3,76,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే యాక్చువల్గా 7,68,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళీ 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు. మళ్ళీ 6,602, 32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందండి? డిపాజిట్లు ఇతర మొత్తాలు 28,286. ప్రావిడెంట్ ఫండ్ నుంచి 32,200. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అంటే మీరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు, ఇది ఇచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మామూలుగా ఎస్డిఎల్స్ అన్నారు 3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451 కోటి మే 2019కి లేదండి. అదేవిధంగా ఉదయ్ బాండ్స్ 8,256. ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118. ఇవన్నీ కూడా ఈఏపీ, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000. అదర్ కార్పొరేషన్స్ 1,45,000. ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన, విద్యుత్తుకు సంబంధించిన 95 దాని లోపల ఉంది. ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని. మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మళ్ళీ మీరు దాంట్లో కలిసి ఉన్నారు కదా, కలిసి మీరు ఇద్దరు మినిస్టర్లు, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మినిస్టర్లు ఇక్కడ ఉన్నారు.
మీరు అయినా కూడా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మీరు తెచ్చుకోలేకపోతే 12,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంటు ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు విన్నవించిన తర్వాత 12,000 కోట్లు తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? మీరు ఏం సాధించగలిగినారని అసలు మీరు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉండేది ఏమి? మనకు దుగిరాజపట్నం పోర్టు నీతి ఆయోగ్ వాళ్ళు ఇది కట్టేదానికి ఫీజిబిలిటీ లేదు, వీలు పడదంటే ఈరోజు పట్టుదలతో మన రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు 2,650 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 1,130 కోట్ల పని పూర్తయినది వాస్తవమా కాదా? ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎలక్షన్లకు 4 రోజుల ముందర ఫౌండేషన్ వేస్తే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కోసము ప్రభుత్వం కట్టేది ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ సంస్థ జేఎస్డబ్ల్యూతో పాటు జిందాల్ వాళ్ళతో పాటు ఫస్ట్ ఫేజ్లో 1 మిలియన్ టన్స్ 1 మిలియన్ టన్నులు సంవత్సరానికి 3,300 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 1 మిలియన్ టన్నులు 5,500 కోట్లతో పాటు ఈరోజు జేఎస్డబ్ల్యూఏపీ స్టీల్స్ అని చెప్పి ఒక సపరేట్గా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిన మాట వాస్తవమా కాదా? అన్నీ కూడా సత్సంబంధాలతో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానమంత్రి గారి దగ్గర తెచ్చుకున్న మాట వాస్తవమా కాదు? అన్నీ తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్కు అంటారు, తెచ్చుకోకుంటేనేమో మీ చేత కాలే అంటారు. మీరు కుమ్మక్కు కాకపోతే పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు. దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే దీనికి ప్రధానమైన కారకుడు నన్ను అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఆయన యాక్షన్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా డిటర్మెంటల్. రాష్ట్రానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చి ఈరోజు ఇంత అన్యాయమైన పరిస్థితి తెచ్చానని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా సవినయంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యం దిశగా జనసేన మేనిఫెస్టో రూపొందించనున్నట్లు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలు ఆధారంగా రాష్ట్రంలో ప్రతి వర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. జనసేన పీఎస్సీ చైర్మన్ మనోహర్ నేతృత్వంలోని పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నందున చర్చలు వేగవంతం చేయాలని సూచించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల, వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవడం, పేదల సంక్షేమం, మహిళల భద్రత, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధులు మంజూరు. బటన్ నొక్కి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్. రానున్న ఎన్నికల్లో సైకో జగన్ను ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపు. వైసీపీ 3వ జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు. 6 లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.